సింపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సక్సెషన్ చేయాలి. సక్సెషన్ ఎక్కడ అవుతుంది? ఎంఆర్ఓ లెవెల్లో అవుతుంది. వై దే నీడ్ టు కమ్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రజావాణి? డిస్ట్రిక్ట్ లెవెల్ ఇష్యూ ఉంటే 100% డిస్ట్రిక్ట్ లెవెల్కు రావాలి. బట్ మండల్ లెవెల్ సమస్య ఉంటే మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్ సమస్య ఉంటే డివిజనల్ లెవెల్ ప్రజావాణిలో మీరు వెళ్తే 100% ఇట్ షుడ్ బి రిజాల్వ్. సో గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ రెజల్యూషన్ ఆఫ్ ద ఇష్యూస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై పబ్లిక్. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా పథకాలు ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు. సో మీ అందరూ సహకారం. ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెద్దల కోసం పనిచేసే ప్రభుత్వం, పేదల కోసం చూసే ప్రభుత్వం కాదు. దీన్ని నిర్వీర్యం చేయాలి. దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆనరబుల్ స్పీకర్ సార్ కూడా వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 10 కోట్ల బోర్వెల్ శాంక్షన్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా మేము శాంక్షన్ చేస్తాం. సో చాలా మంది చెప్పారు మిషన్ భాగీరథ నీళ్ళు రావట్లేదు, రోడ్స్ లేవు, రోడ్స్ ఖరాబ్ అయినాయి, తర్వాత వాటర్ పైప్లైన్స్ డ్యామేజ్ అయినాయి. 100% శాంక్షన్ చేస్తాం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు అవే ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వాటర్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బట్ అధికారుల సైడ్ నుంచి కరెక్ట్ అనేది ఇంత చేస్తున్నది ఈ ప్రభుత్వం. మీరు ఇవన్నీ ప్రజల్లో కూడా తీసుకుపోవాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. కొత్తగా తెలిసిన వాళ్ళంతా అందులో మహిళలు చెప్తే ఏమున్నది అందరికీ. మీరు చెప్తే మహిళా సర్పంచులు చెప్తే మీరు చెప్తారు, మా గొడవ కూడా సర్పంచమ్మ చెప్తే అందరికీ. అట్లా మీరు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అన్నింటినీ మీరు చెప్పాలి. అట్లనే ఎలక్షన్లు ఇచ్చిన మాట ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను ఎలక్షన్